నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. కూల్ డ్రింక్ దొంగలించాడన్న నెపంతో బాలుడిపై అమానుషంగా దాడి. వరంగల్ పోలీస్ రిక్రూట్మెంట్ పరుగు పందెంలో అస్వస్థకు గురైన రాజేందర్ మృతి. 4 రోజులుగా ఎంజీఎంలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ రాజేందర్ మృతి. ఏలూరు దేవాలయాల్లో వరుస చోలీరా కలకలం. దేవుడి హుండీ సొమ్ములను నగలను టార్గెట్ చేస్తున్న ముఠా. జగ్గయ్యపేట నియోజకవర్గం నరసింహారావుపాలెంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ. బడుగు బలహీన వర్గాల గుండెల్లో వంగవీటి రంగా ఇప్పటికీ నిలిచిపోయి ఉన్నాడన్న వంగవీటి రాధా. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూల్ డ్రింక్స్ దొంగలించాడని షాప్ యజమాని బాలుడి కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళల్లో కారం చల్లాడు. దాంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేస్తున్నారు. और पूरा फ्रिज खाली कर दे आज तू नहीं करा तो तेरी अम्मा को पब्लिक गार्डन जिला स्विमिंग पूल बोल रहा था और बोलना कि बोल सही से बोल बोला नजरान को भी मालूम है चोरी कर रहे हो नहीं रियान नहीं बोल रहा था अरे दिलकन भाई बोल रहा ना किसना भाई बोला यहाँ देख यहाँ देख चोरियां करता नहीं और क्या क्या करे जल्दी जल्दी बोल सिगरेट की डिब्बी हटाया और पूरा चीज हटाया यहाँ देख के बोल मेरे रियान सिगरेट की डिब्बी हटाया और बस बादाम मिलाई थी कब से कर रहे बोल 10 दिन के देख तू यहाँ पर अरे कितना यहाँ देख यहाँ देख क्या क्या कर रहे बोल गैरी मीठा सिगरेट और बादल में लीची बोल और स्टिंगा बादल में फ्रूटी के बोतल और वो भी कालायान बोला पैसे चोरी करेंगे बोलते नहीं करे माँ कौन बोला अयान बोला काला काला बोला अयान काला क्या बोल के पैसे चोरी करेंगे बोल के मैं नहीं करूँ मैं नहीं करूँ फिर अयान 500 की नोट निकाल से भाग गया कब परसों में नको कर रहे थे कृष्णा भाई को बोलता बोलता जा डर दिखा रहा बोलता मैं फिर बुर्गियंता तेरे को बोलने तू कहीं को नहीं बोला मेरे को निकाले तो मैं नहीं देखा हूँ इन्हें भाग्य में जाते हैं तो रे घर में कुछ देखती है दुकान नको रे भाई तू बैठ रे भाई हमारे पापा आते रे भाई चल क्या भागते हैं ला बोल और क्या क्या करे बोल और बादाम मिला स्टिंगा रियान क्या क्या करा बोल मेरे को पहले डेयरी मिंडा और वो भी क्या बोलते बोल ना तो और आँखें में मिर्ची डाल दूँ వరంగల్లో విషాదం నెలకొంది. పోలీస్ రిక్రూట్మెంట్ పరుగు పందెంలో రాజేందర్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 17న 1600 మీటర్ల పరుగు పందెంలో రాజేందర్ అస్వస్థతకు గురయ్యాడు. కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్లో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్లో నిర్వహించారు. రాజేందర్కు గుండెపోటు వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. రాజేందర్కు 4 రోజులుగా వెంటిలేటర్పై ఎంజీఎంలో చికిత్స జరిగింది. రాజేందర్ స్వస్థలం ములుగు జిల్లా శివ తాండా.
ఏలూరు దేవాలయాల్లో వరుస చోలీలు కలకలం రేపుతున్నాయి. దేవుడు ఉండి సొమ్ములు నగలను ఒక ముఠా టార్గెట్ చేసింది. గత కొన్ని రోజుల క్రితం నూజివీడు పట్టణంలోని అష్టలక్ష్మి ఆలయంలో హుండీ పగలగొట్టి చోరీ చేశారు దుండగులు. తాజాగా నూజివీడు మండలం జంగంగూడెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో 1,50,000 విలువ చేసే వెండి తొడుగును దొంగిలించారు. ఆలయాలను టార్గెట్ చేస్తున్న దొంగల ముఠా కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. చరిత్ర సృష్టించిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని, ఆయన మరణించి 33 సంవత్సరాలు అవుతున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 600 విగ్రహాలు ఆయన అభిమానులు ఏర్పాటు చేశారని, పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఇప్పటికీ నిలిచిపోయి ఉన్నాడని వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా అన్నారు. జగ్గేపేట నియోజకవర్గం వీరులపాడు మండలం నరసింహారావుపాలెం గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా, కృష్ణదేవరాయల విగ్రహాలను ఆయన కుమారుడు వంగవీటి రాధా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి గౌరవ ప్రజలకు మరియు ఈ అందులో పంపుతున్నటువంటి ఏర్పాటు చేసిన రంగయ్య గారు విగ్రహం అలాగే శ్రీకృష్ణ విజయ సామ్రాజ్యానికి మహారాజు ఏదైనా సరే, మతం ఏదైనా సరే, ప్రాంతం ఏదైనా సరే, ఒకే ఒక నాయకుడికి జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభిమానం పలికే నాయకుడు వంగవీటి మోహన గారి ఒక మంచి గౌరవం, ఒక నాయకుడు రేపు ఒక కార్యక్రమం చేసి మర్చిపోతున్న రోజు ఇది. కానీ పేదవాడి గుండె చెప్పుడు ఎవరు చెప్పంటే ఇవాళ కూడా 34 సంవత్సరాలు, అంటే ఈ డిసెంబర్ 24కి 34 సంవత్సరాలు సరే గడిపినా సరే ఈ నాయకుడు ఎవరని చెప్పండి కేవలంగా కాంగ్రెస్ వేసుకుని మా నాయకుడు పేదవాళ్ళ కోసం రోడ్డు మీద నిరాదీక్ష చేస్తూ ఆ రోజు నిల్చున్నారు. ఆయన ఏ మంత్రి పదవిలో, ముఖ్యమంత్రి పదవిలో నేను గొప్ప పదవులు చేయలేదు. 5 సంవత్సరాలు కూడా పూర్తిగా శాసనసభ్యులు చేయలేదు. కానీ మన నుంచి దూరమైనా సరే ఇవాళ కూడా ప్రతి ఒక్కరు గుండెల్లో ఒక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తులు వంగవీటి రంగా గారు. అలాంటి నాయకుడు విగ్రహం మన ఊళ్ళో ఏర్పాటు చేసి మన నివాళులు తీసుకునేందుకు మనందరూ చాలా గర్వపడి
అందరినీ తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని నర్సాపురం గుండ్లపల్లి గ్రామాల మధ్య గొర్రెల మందపైకి టిప్పర్ లారీ దూసుకెళ్లింది. దాంతో 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గోదావరి ఖని గంగానగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు టైరు పంక్చర్ కావడంతో డివైడర్ పైకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఫ్లెక్సీ వివాదం నగరంలో సంచలనంగా మారింది. బాలశౌరి ఫ్లెక్సీని కొందరు గుర్తు తెలియని దుండగులు చించివేశారు. దీంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాలశౌరి అనుచరులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న కృష్ణసింగ్ ఇంకా ఆ వృత్తిని వదులుకోలేదు. బెట్టింగ్, పేకాట, ఇతర జూదాల నిర్వహణే జీవితంగా ముందుకెళ్తున్నాడు. నెల్లూరులో కృష్ణసింగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ పేకాట స్థావరంపై విశ్వసనీయంగా వచ్చిన సమాచారం మేరకు బాలాజీనగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలోని రాంగంగాపురం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిని ఆనుకుని ఉన్న ఓ నివాసంలో నిత్యం పేకాట జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, బాలాజీనగర్ సిఐ రాములు నాయక్ తన బృందంతో ఆ నివాసంపై రైడ్ చేశారు. దీంతో పేకాట రాయులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అందులో కృష్ణసింగ్ కూడా ఉన్నాడు. మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్న బాలాజీనగర్ పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. సుమారు 3 లక్షల రూపాయల వరకు సీజ్ చేశారు. పక్కన డిఎస్పీ గారు బాపట్ల జిల్లా పర్చూరు ఎస్టీ గురుకులంలో గంజాయి మందు కలకలం రేపుతోంది. 10వ తరగతి విద్యార్థులు గంజాయి మందు తాగుతున్నారని 7వ తరగతి విద్యార్థి ప్రిన్సిపల్కి సమాచారం అందించాడని కక్షగట్టిన 10వ తరగతి విద్యార్థులు 7వ తరగతి విద్యార్థిపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గంజాయి బ్యాచ్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గట్టిగా సతీష్ అన్న ఇదన్న మీ వాడు ఆయన పని చేసి
వినా అట్లే వినాలి పెట్టా తెంగిరన్న అటు ఇటు కలిసి కిరణగాడిని సంగారెడ్డిలోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ముందు తాత్కాలిక ఉద్యోగులు భారీ ధర్నాకు దిగారు. తమను పర్మనెంట్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. 6 నెలలుగా తమకు వేతనాలు చెల్లించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, సుప్రీంకోర్టు తమని పర్మనెంట్ చేయాలని చెప్పినా బ్యాంక్ అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. తాత్కాలికంగా 23 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మా పిల్లలు మేము అంతా రోడ్డు మీద పడ్డాము. ఇప్పుడు మా చైర్మన్ గారు మాకు పర్మనెంట్ చేయకుండా రోడ్డు పాలు మా బ్యాంకుకు రానికుండా బంద్ చేసిండు. 6 నెలల జీతాలు గిట్ట లేక 6 నెలలకి కాంట్రాక్ట్ చేసి హౌస్ కింద చేస్తామంటే కోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది పర్మనెంట్ చేయమని. అయినా చేయకుండా మమ్మల్ని తీసేసి వేరే కొత్త ఏజెన్సీ ద్వారా తీసుకుంటే ఏజెన్సీ ద్వారా వాళ్ళు లంచం ఇచ్చి అవుతున్నారు. మేము ఇప్పటి వరకు ఇప్పుడు బయటపడ్డాం రోడ్డు మీద. మా పిల్లలు మేమంతా ఏం తిండి లేకుండా రోడ్డు పాలైనాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. కూల్ డ్రింక్ దొంగలించాడన్న నెపంతో బాలుడిపై అమానుషంగా దాడి. వరంగల్ పోలీస్ రిక్రూట్మెంట్ పరుగు పందెంలో అస్వస్థకు గురైన రాజేందర్ మృతి. 4 రోజులుగా ఎంజీఎంలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ రాజేందర్ మృతి. ఏలూరు దేవాలయాల్లో వరుస చోలీరా కలకలం. దేవుడి హుండీ సొమ్ములను నగలను టార్గెట్ చేస్తున్న ముఠా. జగ్గయ్యపేట నియోజకవర్గం నరసింహారావుపాలెంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ. బడుగు బలహీన వర్గాల గుండెల్లో వంగవీటి రంగా ఇప్పటికీ నిలిచిపోయి ఉన్నాడన్న వంగవీటి రాధా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.